అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది భారతదేశ బడ్జెట్‌కి సంబంధించింది. డేటాది చాలా సమాచారం ఉంటుంది కాబట్టి కొంత రాసుకున్నదే చెప్పే ప్రయత్నం చేస్తాను. సో సోదరులారా, సోదరీమణులారా, డేటా రాంగ్ రిపోర్ట్ ఇవ్వకూడదు కదా! అందుకోసం మీకు ఖచ్చితంగా అప్డేట్స్ చూసుకుంటూ ఈ వీడియో మీ దృష్టికి తీసుకొచ్చి, ఆ సమాచారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. భారతదేశం మొత్తం బడ్జెట్ 48,20,512 భారతదేశం బడ్జెట్. ఈ నెల 23 అంటే జూన్ 23వ తేదీన తెలుగు ఒంటి ఆడబిడ్డ అక్క నిర్మలా సీతారామన్ మనకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. నేను సబ్జెక్ట్లోకి వచ్చేస్తాను. 48,20,512 బడ్జెట్ ఇందులో మనకు బడ్జెట్గా చూపించారు. ఇందులో రెవెన్యూ వసూళ్లు 31,29,200 అదేవిధంగా రెవెన్యూ వ్యయం 37,09,401 ఉన్నది. ఇక మూలధన వసూళ్లకు సంబంధించి వచ్చినప్పుడు 16,91,312 అయితే మూలధన వసూళ్ళు ఎట్లుంటే మూలధన ఖర్చు 11,11,111 వ్యయంగా మనకు చూపెడతా ఉన్నారు. ఇందులో తెలంగాణకి రూపాయి కూడా ఇదే దగ్గర పడతా ఉంది. తెలంగాణ రూపాయి ఇస్తే 43 పైసలే తెలంగాణకి ఇచ్చారని చెప్తా ఉన్నారు. మొన్ననే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17కి 8 బీజేపీ గెలిచింది, 8 కాంగ్రెస్ గెలిచింది, 1 ఎంఐఎం గెలిచింది. 8 మంది ఎంపీలను కూడా ఏం తీసుకురాలేకపోయారు అని చాలా రాజకీయ దుమారంగా చర్చ జరుగుతుంది ప్రజలలో. ముఖ్యంగా రాజకీయ నాయకులు, నాన్ బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున తిడతా ఉన్నారు. పనికిరాని చవటదద్దమ్మలు తెలంగాణ ఎంపీలు అన్న పద్ధతిలో వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. సో కనీసం ఏపీకి ఇచ్చినన్ని కూడా, ఏపీ ప్రభుత్వం ఆడున్నటువంటి ఎన్డీఏ కూటమి, టీడీపీ కూటమి ఏదైతే ఉన్నదో వాళ్ళకి 1,00,000 కోట్లు అడిగితే సుమారుగా 60,000 కోట్ల నుంచి 74,000 కోట్ల దాకా ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. తెలంగాణకి బడ్జెట్లో మొండి చేయి చూపించినట్టుగా మనకి స్పష్టం అవుతా ఉన్నది. ఇక్కడ ఇండియన్ బడ్జెట్లో రూపాయి రాక ఎలా ఉంది, రూపాయి పోకడ ఎలా ఉన్నది అనే దానికి వచ్చినప్పుడు ఎంత పర్సంటేజ్లు మనం లెక్కగట్టినప్పుడు 100కి రూపాయి రాకడకు సంబంధించి ఆదాయ పన్ను ద్వారా 19%, అప్పుల ద్వారా 27%, పన్నేతర రాబడి 9%, రుణేతర మూలధన రాబడి ఒకటి ఉన్నది, అది 1%. అదేవిధంగా కస్టమ్స్ సుంకాల ద్వారా 4%, కార్పొరేట్ పన్ను ద్వారా 17%, జిఎస్టీ ఇతర పన్నుల ద్వారా 18%, కేంద్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా 5%. ఈ విధంగా రూపాయి రాకడ ఉన్నది. రూపాయి పోకడ ద్వారా 2024-2025 బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అక్క చెప్పేటువంటి దానికి సంబంధించి పెన్షన్ల ద్వారా 100కి 4% అనుకోండి, ₹4 అనుకోండి, మీకు ఈజీ అర్థం కావటం. పెన్షన్ ద్వారా 4%, వడ్డీల చెల్లింపులు 19%, కేంద్ర రంగ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేంద్రం అమలు చేసే పథకాలు ఏదైతే వాటికి సంబంధించి 16%, రాయితీలకు సంబంధించి 6%, రక్షణకు సంబంధించి 8%, అంటే ₹8 అనుకోండి, 100కి 8% అనుకోండి. 100% అయితే 8% అనుకోండి, ₹100 అయితే ₹8 అనుకోండి. ఈ పర్సంటేజ్లు అవి. ఈ పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటాకు సంబంధించి 21%, అదేవిధంగా ఆర్థిక సంఘం బదిలీలు, ఇతర బదిలీలకు సంబంధించి 9%, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి 8%, అదేవిధంగా ఇతర వ్యయం 9%. ఇది రూపాయి రాకడ, రూపాయి పోకడకు సంబంధించిన అంశాలను నేను తెలియజేస్తా ఉన్నాను. సో ప్రధానంగా వినపడుతున్నటువంటి మాట, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా ప్రజలు రుణం తీర్చుకున్నారంటే ఎన్డీఏకి మద్దతు ఇచ్చినట్టు కానీ. సో ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి బడ్జెట్ అలాట్మెంట్స్ అంటే ఇవి ప్రధానంగా నాన్ ఎన్డీఏ పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో చూసుకున్నప్పుడు కాంగ్రెస్, అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కుటుంబంలో ఉంది కాబట్టి ఎక్కువ అమరావతి కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ అట్లా వాళ్ళు 1,00,000 కోట్లు చిల్లర పైచిలుకు అడిగితే 60,000 నుంచి 70,000 కోట్లు ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. అటు కేరళను చూసుకున్న దక్షిణ భారతదేశంలో, తర్వాత కేరళలోనేమో కాంగ్రెస్ కూటమి ఉన్నట్టుగా ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ 3 రాష్ట్రాలతో పాటుగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ కూటమైనటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీ ఎక్కువ, అంటే అక్కడ ఉన్నటువంటిగా మనకు కనపడతా ఉంది. సో ఓవరాల్గా దక్షిణ భారతదేశానికి సంబంధించి జీరో బ్యాలెన్స్ లాగా చాలా బడ్జెట్ అలాట్మెంట్స్ చూపించినట్టుగా కేంద్ర ప్రభుత్వం మనకు అర్థమవుతుంది. ఆ విధంగా చవితి తల్లి ప్రేమ చూపించింది ఈ బడ్జెట్ అనేది మనకు తెలుస్తూ ఉన్నది. సో 2025లో బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ 60,000 కోట్లతోనే మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి బడ్జెట్ అలాట్మెంట్స్ జరిగినాయి. ఇంకా స్కీములకు సంబంధించి వచ్చినప్పుడు కేంద్రం ఈ బడ్జెట్లో అమలు చేసినటువంటికి సంబంధించి వచ్చినప్పుడు సామాజిక న్యాయాన్ని పూర్తిగా సాధించాలని చేనేత కార్మికులకి, డోక్రా సంఘాలకి, ఎస్సీ ఎస్టీలకి
మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి, స్ట్రీట్ వెండర్స్‌కి సంబంధించి, పీఎం విశ్వకర్మ యోజనకు సంబంధించి, స్వనిధి, జాతీయ జీవనోపాధి మిషను, స్టాండప్ ఇండియా అంటే వాటికి సంబంధించి అభివృద్ధికి సంబంధించింది. వీటికి సంబంధించి ఆహ్, ఆహ్, సపోర్ట్ ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ మనకు కనిపిస్తోంది. దేశీయ విద్యా సంస్థల చదువు కోసం 10,00,000 రుణాలపైన 3% వడ్డీ రాయితీ. వచ్చే 5 ఏళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3,00,00,000 ఇళ్ళు అనేది అనేక సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. మరి ఎన్ని కడతారో చూడాలి. అనౌన్స్‌మెంట్ అయితే చేశారు కానీ చూడాల్సిన పరిస్థితి ఉన్నది. 1,50,00,000 మందికి పైగా ఇంటర్న్‌షిప్ ఇవ్వాలని చెప్పేసి 3,00,000 కోట్లు కేటాయించారు. గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టుగా దాన్ని బేస్ చేసుకున్న స్వయం ద్వారా జీవనోపాధి పొందే విధంగా వ్యాపార సామర్థ్యాలు పెంచడానికి ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల దాకా పెంచే ఆలోచనతోనే ఆ విధంగా 1,00,00,000 మంది యువతరానికి ఉపాధి కల్పించే ప్రయత్నం అది చేస్తోంది. సో దేశంలో అగ్రశ్రేణి 500 కంపెనీలు ఇంటర్న్‌షిప్ కల్పించి వారి నైపుణ్యాన్ని, స్కిల్ డెవలప్మెంట్ చేసే విధంగా ఉండాలని, దేశంలో వచ్చే 5 ఏళ్లలో 4.1 కోట్ల మందికి యువతకి స్కిల్ కలిగినటువంటి ఉపాధిని కల్పించే ప్రయత్నం చేయటం ఎజెండాగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 2,00,000 కోట్లు వీటికి సంబంధించి ఇప్పుడు కేటాయించినట్టుగా కనపడుతుంది. 100 నగరాల్లో అంటే 100 పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేయటం, వచ్చే 5 ఏళ్లలో పట్టణ పేదల కోసం 10 లక్షల కోట్లతో 1,00,000 ఇళ్ళు నిర్మించాలనేటువంటి ఇది కూడా మనకి బడ్జెట్లో కనపడుతుంది. 2.2 లక్షల కోట్లు దానికి సంబంధించి అలాట్మెంట్ చేశారు. స్వయోపాధిపై ఆధారపడేటువంటి స్ట్రీట్ వెండర్స్కి 5 ఏళ్లలో 100కు పైగా వారాంతపు సంతలు అభివృద్ధి చేయబోతున్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది. మహిళల పేరిట స్టాంప్ డ్యూటీని తగ్గించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఈ బడ్జెట్లో ముందుకు పోయినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఇంకా గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల అభివృద్ధికి, గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 4వ దశ ఏదైతే ఉందో అది 25,000 గ్రామాలను ఆవాస ప్రాంతాల రహదారి అనుసంధానం చేయటం, అంటే రోడ్లు వేసే కార్యక్రమం ఒకటి ఉన్నది. అదేవిధంగా సామాజిక ఆర్థిక న్యాయం చేయాలన్న పట్టుదలతోనే ఈ బడ్జెట్లో అలాట్మెంట్స్ మనకు కనపడతా ఉన్నాయి. మన 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ముందుకెళ్లాలని, ఉద్యోగ ఉపాధి రంగాల్లో మౌలిక వస్తువులు, నైపుణ్యం, పారిశ్రామికీకరణ అంశాలకు సంబంధించి ఈ బడ్జెట్ అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. సో అందుకోసం బడ్జెట్ బీజేపీ ప్రత్యేకంగా తయారు చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. 1.5 లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇవ్వాలని చెప్పేసి మౌలిక వస్తువులకు సంబంధించి మనకి కనపడతా ఉంది. రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పేసి కనపడతా ఉంది. 2025-26 సంవత్సరంలో ఏదైతే ఉందో విత్తలోటు స్థూల జాతీయ ఉత్పత్తిలో 4.9% ఉండబోతుందని, పర్యావరణానికి సంబంధించి పెద్దపీట వేయాలని చెప్పేసి అధునాతన అంటే పర్యావరణానికి పెద్దపీట వేస్తేనే అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లు నిర్మించాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంది. అంటే 2024 ముందు పాత పన్ను విధానం 3 లక్షల వరకు అసలు పన్ను లేదు. 3,01,000 నుంచి అంటే స్లాబ్స్ మనం చూసుకున్నప్పుడు 3 లక్షల ఇప్పుడున్నటువంటి పన్నుల స్లాబ్ సిస్టమ్ ఎట్లా ఉంది చూద్దాం. 3 లక్షల వరకు పన్ను లేదు. 3,01,000 రూపాయల నుంచి 6 లక్షల వరకు 5% ట్యాక్స్. అదేవిధంగా 6 లక్షల రూపాయల నుంచి 9 లక్షల వరకు 10% ట్యాక్స్. అంటే అదేవిధంగా 9,01,000 నుంచి రూపాయి నుంచి 12 లక్షల వరకు 15% ట్యాక్స్. అది ఆదాయ పన్నుకు సంబంధించి. 12,01,000 నుంచి 15 లక్షల వరకు ఆదాయం పన్ను 20% ట్యాక్స్ వేస్తున్నారు. అదేవిధంగా 15 లక్షల రూపాయి నుంచి పైగా 30% ట్యాక్స్ వేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. సో 2024-25 కొత్త బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం ఆదాయం రూపాయల్లో చూసినప్పుడు 30,000 వరకు ట్యాక్స్ లేదు. సో ఇది మనకి స్పష్టంగానే కనపడతా ఉంది. 3 లక్షల వరకు పన్ను లేదు. 3,01,000 నుంచి 7 లక్షల వరకు 5% పన్ను, 7,01,000 నుంచి 10 లక్షల వరకు 10% పన్ను, 10,01,000 నుంచి 12 లక్షల వరకు 15% పన్ను, 12,01,000 నుంచి 15 లక్షల వరకు 20% పన్ను, 15 లక్షల రూపాయి నుంచి 30% పన్ను మనకి కనపడతా ఉంది. మళ్ళీ ఇందులో పాత పన్ను విధానం ఎట్లా ఉందని చెప్పినప్పుడు సాధారణ వ్యక్తులకు సంబంధించి 2.5 లక్షల వరకు పన్ను లేదు. సో సాధారణ వ్యక్తులకు సంబంధించి 2,50,000 రూపాయి నుంచి 5 లక్షల వరకు 5% పన్ను, 5 లక్షల రూపాయి నుంచి 10 లక్షల వరకు 20% పన్ను, 10 లక్షల రూపాయల నుంచి 30% పన్ను మనకు కనపడతా ఉంది. సీనియర్ సిటిజన్స్కి సంబంధించి వచ్చినప్పుడు 3 లక్షల వరకు పన్ను లేదు. 3,01,000 నుంచి 5 లక్షల వరకు 5% పన్ను, 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల వరకు 20% పన్ను. ఇది సామాన్య వ్యక్తులకు సంబంధించి.
రూ. 10,00,000 ఆ పైన 10,00,000 రూపాయి ఆ పైన 30% పన్ను కనపడుతోంది. ఈ 85 ఏళ్ళు దాటిన వారికి 5,00,000 వరకు పన్ను లేదు. 5,00,000 రూపాయి నుంచి 10,00,000 వరకు 20% పన్ను కట్టాలి. 10,00,000 రూపాయి నుంచి ఆ పైన వాళ్ళకి 30% పన్ను కట్టాలని చెప్పేసి ఈ కొత్త బడ్జెట్‌లో ప్రతిపాదన చేయడం జరిగింది. బడ్జెట్‌లో ప్రధానమైన అంశాలు మనం చూసుకున్నప్పుడు మొబైల్ ఫోన్లు, మొబైల్ ప్రింటెడ్ సర్క్యులేట్ బోర్డులు, అసెంబ్లీ, మొబైల్ ఛానళ్ళు కస్టమ్స్ సుంకాలు 15% తగ్గింపు, 3 రకాల క్యాన్సర్ ఔషధాలకు సంబంధించి కస్టమ్స్ సుంకం మినహాయింపు, బంగారం, వెండి కస్టమ్స్ సుంకాలు 6%, ప్లాటినం మీద 6.4% తగ్గింపు, ఉపాధి, నైపుణ్యం, ఎంఎస్ఎం పరిశ్రమలో మధ్యతరగతి పైన ప్రత్యేక దృష్టి, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 1.52 లక్షల కోట్లు అలాట్మెంటు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం, అర్బన్ హౌసింగ్ కోసం 5 ఏళ్లలో 2.2 లక్షల కోట్లు కేటాయింపు, పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం కోసం పీపీపీ పి విధానం, డార్మెటరీ తరహా ఇళ్ళు, గ్రామీణాభివృద్ధికి 2,60,2.66 లక్షల కోట్లు కేటాయింపు, ప్రకృతి సేద్యంలో దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతుల్ని కలిసేలాగా చేయటం, వచ్చే 5 ఏళ్ళలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యాలు ఇచ్చే కార్యక్రమం, మౌలిక సదుపాయాల కోసం 11.11 లక్షల కోట్లు ఖర్చు చేయటం ఎజెండా, మహిళలు, బాలికల కోసం 3 లక్షల కోట్ల పథకాలు, విద్య, ఉపాధి, నైపుణ్యాల అభివృద్ధికి 1.48 కోట్ల కేటాయింపు, ఎంపిక చేసిన నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఏర్పాటు చేయటం, సంఘటిత రంగంలోకి తొలిసారి ప్రవేశించిన ఉద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహం నెలకు గరిష్టంగా 1,00,000 వేతనం ఉన్న వారికి వర్తింపజేయటం, సీఎం స్వనిధి కింద 100 నగరాల్లో ప్రత్యేక వారాంతపు సంతలను ఏర్పాటు చేయటం, పెండింగ్లో ఉన్న ఆదాయ పన్ను అప్పీళ్లను వివాదాల పరిష్కారానికి పథకాన్ని ఏర్పాటు చేయటం, ప్రత్యక్ష పన్నులు, ఎక్సైజ్ సేవకు సంబంధించిన అప్పీల్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి వాటి విలువ పరిమితి 60 లక్షల రూపాయల 2 కోట్లు 5 కోట్లకు పెంపు, 60 లక్షలు 2 కోట్లు 5 కోట్లకు పెంచారు. స్లాబ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ స్లాబ్స్ ప్రకారం టీడీఎస్ స్టేట్మెంట్ దాఖలు తుది గడువులోపే చెల్లింపులు నేరరహితంగా అది ఒక యాక్టివిటీ లాగా మనకు కనపడతా ఉంది. దాంతోపాటు ఎగవేతలు గుర్తించి మొత్తం 50 లక్షలు అంతకంటే ఎక్కువ ఉన్న సందర్భాల్లో మాత్రమే 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ల క్రితం నాటి ఐటీ మదింపును వాటికి సంబంధించినటువంటి శిక్షణలు, వాటికి సంబంధించి కార్యక్రమాలు చేపట్టడం, అంటే శిక్షల కోర్టు ద్వారా వాళ్ళని రాబట్టడం, ఆస్తులు జప్తు చేయడం, అది ఎజెండాగా ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం 1961పై 6 నెలల్లో సమగ్ర సమీక్ష చేయటం, మిగిలిన రంగాలకు విస్తరించడానికి వీలుగా సరళ హేతుబద్ధం కానున్నటువంటి వస్తు సేవల పన్ను జీఎస్టీకి సంబంధించినటువంటిది 4.9% ఉన్న ప్రస్తుత ద్రవ్యలోటు వచ్చే ఏడాది నాటికి 4.5% తగ్గించే విధంగా ప్రయత్నం చేయటం, వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా సరికొత్త సంస్కరణలు చేపట్టేందుకు తయారీ సేవలు సహా 9 ప్రాధాన్య రంగాలను ఐడెంటిఫై చేశారు. ఈ-కామర్స్ ఆపరేటర్లు టీడీఎస్ 1% నుంచి 0.1% తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇది పరిస్థితి. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు 1.5 లక్షల కోట్లు ఇవ్వాలని మౌలిక వస్తువులు కల్పన ఇందులో దాగుంది. అదేవిధంగా రాబోయే 5 ఏళ్లలో మౌలిక వస్తువుల కల్పన కోసం 26,000 కోట్ల అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. దాంతో పాటు అమృత్సర్, కోల్కతా పారిశ్రామిక కారిడార్లో గయా వద్ద పారిశ్రామిక నోడు అభివృద్ధిని చేస్తామని, మొత్తం పెట్టుబడి వ్యయం జీడీపీలో 3.4%, అంటే 11,11,114 కోట్లని చెప్పొచ్చు. ఇక సబ్సిడీలకు సంబంధించి 7.8% కోత మనకి కనపడతా ఉంది. ఆహారం, ఎరువులు, ఇంధనం సబ్సిడీ బిల్లు కేంద్ర మంత్రి 7.8% కోత పెట్టినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో పల్లెకు ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి కొంత బాగున్నట్టుగా మనకు కనపడతా. ఈ గ్రామీణాభివృద్ధికి సంబంధించి 2.66 లక్షల కోట్లు అలాట్మెంట్ చేసినట్టుగా మనకి అర్థమవుతోంది ఈ బడ్జెట్ నుంచి. కేంద్రంలో ప్రస్తుతం బడ్జెట్ గ్రామీణాభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి ఇది కల్పించారు. 2.66 లక్షల కోట్లు పిఎం జిఎస్వై 4వ దశని ప్రారంభించినట్లుగా నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ద్వారా తెలియజేశారు. ఈ పథకం కింద కొత్తగా 25,000 గ్రామీణ ఆవాసాలకు శాశ్వత రహదారులు వేస్తామని చెప్పేసి, సీమ ఆవాస కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అదనంగా 3 కోట్ల ఇళ్ళు నిర్మిస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా సామాజిక న్యాయానికి సంబంధించి 13,539 కోట్లు అలాట్మెంట్. మళ్ళీ చెప్తాను, సామాజిక న్యాయానికి సంబంధించి 13,539 కోట్లు అలాట్మెంట్ చేయడం జరిగింది.
ఇది సామాజిక న్యాయానికి సంబంధించింది. 2024, 2025 సంవత్సరానికి 13,539 కోట్ల అలాట్మెంట్ జరిగింది. సమాజంలో వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఎన్డీఏ గవర్నమెంట్ చెప్తా ఉంది. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కి 38 కోట్లు, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు 27 కోట్లు ఇప్పటికే ఇందులో బడ్జెట్‌లో అలాట్మెంట్ చేయడం జరిగింది. సో సోదరులారా, సోదరీమణులారా, ఇక్కడ 3 ఇయర్స్‌కి సంబంధించినటువంటి బడ్జెట్ కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది 2022, 2023, 2023, 2024, 2024, 2025కి సంబంధించి. ఇక్కడ మనకి 17 అంశాలు ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. డేటాకి సంబంధించి వచ్చినప్పుడు ఒకటవది రెవెన్యూ వసూళ్లు. ఇది 2022, 2023లో 23,83,206 కోట్లుగా ఉంటే 2024కి వచ్చేసరికి అంచనా అయితే 26,99,713 ఉంటే వాస్తవ గణాంకాలను చూసుకుంటే 27,28,412గా ఉంది. అయితే అంచనా బడ్జెట్కి సంబంధించి వచ్చినప్పుడు బడ్జెట్ అంచనా ఈ సంవత్సరం ఏదైతుందో లేటెస్ట్ 2024, 2025 బడ్జెట్ రెవెన్యూ వసూళ్లు 31,29,200గా ఉన్నదని తెలియజేస్తా ఉన్నారు. ఇక పన్ను ఆదాయానికి సంబంధించి వచ్చినప్పుడు 2022, 2023లో 20,97,786 కోట్లు అయితే అది 2023, 2024లో 23,23,918 గాను, అది 2024, 25లో 25,83,499 కోట్లుగా ఉంది. ఇక మూడోది పన్నేతర ఆదాయం. ఇది 2022, 2023 సంవత్సరానికి 2,85,421 అయితే 2023కి సంబంధించి 3,75,795 కోట్లు. సో ఇది 2024, 25 బడ్జెట్కి వచ్చినప్పుడు 5,45,700 కోట్లకి సంబంధించిగా వచ్చిందిగా చెప్పవచ్చు. మళ్ళీ చెప్తాను, 5,45,700 కోట్లకు వచ్చింది. ఇక నాలుగోది మూలధనం వసూళ్లు 2022, 23కి సంబంధించి 18,09,950 కోట్లు. మళ్ళీ చెప్తాను, 18,09,950 కోట్లు అయితే ఇది 2023, 2024లో 17,90,773 ఉంది. ఇక దాని తర్వాత ప్రస్తుతం బడ్జెట్ 2024, 25 16,91,312గా ఉన్నది. ఇక నాలుగోది రుణాల తిరిగి వసూళ్లు. నాలుగోది చెప్పాము, మళ్ళీ చెప్తాను. నాలుగోది మూలధన వసూళ్లు 18,09,950 కోట్లు. 2023లో 17,90,773 కోట్లు. ఇక అదేవిధంగా 2024, 25కి వచ్చినప్పుడు 16,91,312 కోట్లు. ఐదోది రుణాలు తిరిగి వసూళ్లకు సంబంధించి వచ్చినప్పుడు 26,160 కోట్లు. 2023, 24కి సంబంధానికి వచ్చినప్పుడు 26,000 కోట్లు. 2024, 25కి వచ్చినప్పుడు 28,000 కోట్లుగా ఉంది. ఇక ఆరోది ఇతర మూలధన వసూళ్లకు సంబంధించి వచ్చినప్పుడు 40,035 కోట్లు. 2023కి సంబంధించి వచ్చినప్పుడు 30,000 కోట్లు. 2024కి సంబంధించి వచ్చినప్పుడు 50,000 కోట్లుగా ఉంది. ఏడవది అప్పు ఇతర వసూళ్లకు సంబంధించి 17,000, ఇది 2022కి సంబంధించి 17,37,755 కోట్లు. మళ్ళీ చెప్తాను, 17,37,755 కోట్లు అయితే ఇది 2023, 2024కి వచ్చేటప్పుడు 17,34,773 కోట్లు. ఇది 2024, 25 బడ్జెట్లో 16,13,312 కోట్లుగా ఉన్నది. సో ఇక ఎనిమిదోది మొత్తం వసూళ్లకు సంబంధించి వచ్చినప్పుడు 2022కి సంబంధించి తీసుకున్నప్పుడు 41 లక్ష, మళ్ళీ చెప్తాను, మొత్తం వసూళ్లు ఎనిమిదో అంశం 41,93,157 కోట్లు అయితే ఇది 2023, 2024కి వచ్చినప్పుడు 44,486 కోట్లు. ఇక 2024, 25కి వచ్చినప్పుడు 48,20,512 కోట్లుగా ఉంది ఈ మొత్తం వసూళ్లు. ఇక మొత్తం వ్యయానికి సంబంధించి వచ్చినప్పుడు 2022లో 41,93,157 కోట్లు అయితే 2023కి సంబంధించి వచ్చినప్పుడు 44,90,486 కోట్లు. 2024, 25 బడ్జెట్కి సంబంధించి 48,20,512 కోట్లు అయితే ఇక రెవెన్యూ ఖాతా 10వ అంశం, ఇది 34 లక్షల రెవెన్యూ ఖాతాకు సంబంధించి 34,53,232 కోట్లు. ఇది 2022. 2023 35,40,239 కోట్లు. 2024కి సంబంధించి 27,09,000, మళ్ళీ చెప్తాను, 27 లక్షలు కాదు, 37,09,400 కోట్లు. 37,904 కోట్లు.
ఇది రెవెన్యూ ఖాతాకు సంబంధించి 2024కు సంబంధించి 37,09,400 కోట్లు. మళ్ళీ చెప్తాను, 37,09,400 కోట్లు. ఇక వడ్డీ చెల్లింపులకు సంబంధించి 2022లో 9,28,517 కోట్లు అయితే 2023లో 10,55,427 కోట్లు. ఇక 2024కు సంబంధించి 2024కు సంబంధించినటువంటి రెవెన్యూ ఖాతా 11,62,940 కోట్లు. సో ఇక 12వది మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు 2022లో 3,06,264 కోట్లు అయితే 2023లో 3,21,190 కోట్లు, 2024లో 3,90,770 కోట్లు. ఇక 13వది మూలధన ఖాతా, ఇది 2022లో 7,40,025 కోట్లు అయితే 2023లో 9,50,246 కోట్లు. ఇది 2024లో 11,11,111 కోట్లు. ఇక రెవెన్యూ లోటు ఇది 2022లో 10,69,926 కోట్లు అయితే 2023లో 8,40,527 కోట్లు. ఇక 2024కి వచ్చినప్పుడు 5,80,200 కోట్లుగా ఉన్నది. సో 15వది ప్రభావిత రెవెన్యూ లోటు లెక్కేసినప్పుడు 2022లో 7,63,662 కోట్లు, 7,63,662. 2023కు సంబంధించి 5,19,337, 5,19,337 కోట్లు. సో 2024కు సంబంధించి వచ్చినప్పుడు ఈ ప్రభావిత రెవెన్యూ లోటు 1,89,423 కోట్లు. ఇక ద్రవ్య లోటు ఏదైతే ఉన్నదో అది 2022లో 17,37,755 కోట్లు అయితే అది 2023కి వచ్చేసరికి 17,34,773 కోట్లుగా అయింది. అది 2024 బడ్జెట్లో 16,13,312 కోట్లుగా వచ్చింది. సో ప్రాథమిక లోటు ఇక 17వ అంశం 8,09,238 అయితే 2023లో 6,79,346 కోట్లు. సో 2024కి సంబంధించి 4,50,372 కోట్లుగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. బడ్జెట్ అలాట్మెంట్స్లో ఇతర దేశాలకు సంబంధించినప్పుడు భూటాన్కి 2,000 కోట్లు కేటాయించగా మాల్దీవులకి కొంత తగ్గినట్టు కనపడుతుంది. సో మాల్దీవులకు సంబంధించి 770 కోట్లు కేటాయిస్తే 2023-24 బడ్జెట్లో, ఈ 2024-25 బడ్జెట్లో 400 కోట్లు ఖర్చుకి అలాట్మెంట్, అంటే 770 కోట్ల నుంచి 400 కోట్లకి తగ్గించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇది పరిస్థితి. విదేశీ వ్యవహారాల శాఖ కేటాయించినటువంటి 22,150 కోట్లు కేటాయించింది. సో ఆ విధంగా ఉన్నది. సో ఇది పరిస్థితి. మాల్దీవులకు 600 కోట్లు అప్పుడు 600 కోట్లు కేటాయించిన పట్టించగా ప్రస్తుతం పూర్తి బడ్జెట్ మాత్రం మొత్తం 400 కోట్లకు పరిమితమైంది. తాజాగా భూటాన్కి 2,068 కోట్లు, నేపాల్కు 700 కోట్లు ప్రభుత్వం కేటాయించినట్టు మనకు అర్థమవుతోంది. అదేవిధంగా శ్రీలంకకి 245 కోట్లు. ఇరాన్తో అనుసంధాన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల దేశంలో చాబహార్ పోర్టు నిర్వహణ కోసం 100 కోట్లను ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ తాజా బడ్జెట్లో 200 కోట్లు అలాట్మెంట్. బంగ్లాదేశ్కి 120 కోట్లు, మయన్మార్కు ఏదైతే ఉందో బర్మాకి 250 కోట్లు కేటాయించడం అర్థమవుతుంది. చైనా అనుకూలుగా పొందినటువంటి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్ కొన్నాళ్ళ క్రితం భారత్పై చేసిన యాక్చువల్ వివాదాస్పదమైన నేపథ్యంలో దానికి రేషియోస్ తగ్గినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి 1.52 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో జనవరులకి 30,233 కోట్లు కేటాయించినట్టుగా మనకు అర్థమవుతోంది. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ ప్రోగ్రామ్కి 11,500 కోట్లు మనకు కేటాయించినట్టుగా అర్థమవుతూ ఉంది. సో ఈ విధంగా చూసినప్పుడు జలవనరులు, నదుల అభివృద్ధికి గంగా నది ప్రక్షాళన కేంద్ర బడ్జెట్లో 30,233.83 కోట్లను కేటాయించింది. సో ఆ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానమంత్రి కృషి యోజన కోసం 9,339 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. సో కొత్త సహకార విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ వహించడం, అధిక ఉత్పత్తిని చేసేటువంటి 109 నూతన వంగడాలకు సంబంధించి 32 ఆహార పంటల రకాలకు విడుదల చేసింది. ఏమైందనేది దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయటం, ఆవాలు, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్స్, పొద్దుతిరుగుడు లాంటి నూనె గింజల ఉత్పత్తిలో ఆత్మనిర్భర భారత్ కృషి, కూరగాయల సేకరణ, నిల్వ,
మార్కెటింగ్ నిమిత్తం రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు, అంకుర సంస్థలకు ప్రోత్సాహం, రొయ్యల సాగు, ప్రాసెసింగ్, ఎగుమతులకు సంబంధించిన వ్యాపార ద్వారా ఆర్థిక సాయం, వచ్చే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులకు ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సహించడం, వారికి ఉత్పత్తులు ధృవీకరణ, బ్రాండింగ్ ఇవ్వటం, 10,000 బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేయటం, దేశవ్యాప్తంగా 400 డిజిటల్ పంటల సర్వే ప్రోగ్రాం చేయటం, ఆ విధంగా వ్యవసాయ రంగానికి సంబంధించినవి. దాని తర్వాత పట్టణ ప్రగతికి సంబంధించి 14 పెద్ద నగరాలు ప్రత్యేక రవాణాభివృద్ధి ప్రణాళిక రూపొందించడం, ఇళ్ల నిర్మాణానికి PMAY కింద 2.0 10 లక్షల కోట్లు, 100 పట్టణాలకు త్రాగునీటి పారిశుద్ధ్య ప్రాజెక్టులకు సంబంధించి ఉన్నది. 2024-25 బడ్జెట్లో పట్టణాలకు బాగా కేటాయించినట్టు కనపడతా ఉంది. దేశంలో 30 లక్షలు అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి 14 నగరాలను ఐడెంటిఫై చేసి దాని అభివృద్ధి కోసం మెట్రో, శివారు ప్రాంతాల కోసం సృజనాత్మక పునరభివృద్ధి ప్రోగ్రాంని చేయటం, పట్టణాల్లోని 1 కోటి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం చేసే ప్రయత్నం. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.0 ఏదైతే ఉన్నదో అర్బన్లో 10 లక్షల కోట్లు కేటాయించి ఇందులో వడ్డీ రాయితీ పథకానికి 2.2 లక్షల కోట్లు కూడా అలాట్మెంట్ చేశారు. రెంటల్ హౌసింగ్ మార్కెటింగ్ ప్రోత్సహించడం భాగంగా అద్దె ఇళ్ల ప్రభుత్వ లభ్యతను పెంచుతామంది. పారిశ్రామిక కార్మికులు, డార్మిటరీ తరహా వసతి అద్దె గృహాల కోసం ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వాములకు ప్రత్యేక స్పెషాలిటీ ఇస్తామని చెప్పేసి 100 నగరాల్లో వీక్లీ హార్ట్స్ వారాంతపు సంతలు ఏర్పాటు చేస్తామని, రాష్ట్రాల బహుపాక్షిక బ్యాంకులు భాగస్వామ్యంతో దేశంలో 100 నగరాలకు నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాలు నిర్వహణ సేవలను, ప్రాజెక్టులను తెస్తామని చెప్పింది ఈ బడ్జెట్. నీటితో శుద్ధి చేసిన నీటితో నగరాల సమీపంలో చెరువులను నింపి వ్యవసాయానికి ఉపయోగపడేలా చేస్తామని, పన్ను ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తామని చెప్తా ఉంది. బీహార్లో వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి 24,000 కోట్లు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. బీహార్కి సంబంధించి స్వదేశీ విద్యా సంస్థల ఉన్నత విద్యకు సంబంధించి 10 లక్షలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. సో విద్యకి సంబంధించి కోత పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో 1.29 లక్షల కోట్లు కేటాయిస్తే ఈసారి 1.20 లక్షలు 1.20 లక్షల కోట్లు ఇచ్చినట్టు కనపడుతుంది. 9,000 కోట్లు తగ్గించారు, కొన్నిటికి పెంచి మరికొన్నిటి తగ్గించినట్టు మనకు కనపడుతుంది. ప్రపంచ స్థాయి విద్య అంటాం కానీ మరి ఎంత మటుకు ఇచ్చారని మనం చూడాల్సిన అవసరం ఉన్నది. బడ్జెట్లో 1,300 కోట్లు, గత బడ్జెట్లో 1,300 కోట్లు ఇస్తే ప్రపంచ స్థాయి విద్యా సంస్థల కోసం ఈసారి 1,800 కోట్లు ఇచ్చారు. యూజీసీకి అత్యధికంగా 60.99% తగ్గిందనే చెప్పవచ్చు. గత సంవత్సరం 6,409 కోట్లు ఇవ్వగా యూజీసీకి సంబంధించి ఈసారి 2,500 కోట్లకి పరిమితం చేశారు. IIMకి సంబంధించి 330 కోట్ల నుంచి 212 కోట్లకు తగ్గించారు. IITలకు సంబంధించి గతం 10,384.21 కోట్లు కేటాయించగా ఇప్పుడు అది 10,324.50 కోట్లకు తగినట్టుగా మనకు కనపడతా ఉంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మాత్రం 25% పెంచారు. గత సంవత్సరం 12,000.08 కోట్లుగా ఈసారి అది 15,452 కోట్లయింది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, NCERT, PM శ్రీ పాఠశాలకు కొద్దిగా పెరిగినట్టుగా బడ్జెట్ అలా కనపడుతుంది. గిరిజన సామాజిక అభ్యున్నతికి సంబంధించి బడ్జెట్ 6,399 కోట్లు అలాట్మెంట్ చేశారు. గిరిజన మంత్రిత్వ శాఖకు సంబంధించి కేంద్రం 1,300 కోట్లు కేటాయించింది. గిరిజన విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించడానికి ఏకలవ్య ఆదర్శ గురుకులాలు, విద్యాలయాలు వాటికి సంబంధించి 6,399 కోట్లు మనకు కేటాయించినట్టుగా అర్థమవుతోంది. సో ఉన్నత విద్యకు సంబంధించి SC, ST విద్యార్థుల స్కాలర్షిప్లు వాటికి సంబంధించి 165 కోట్లు, SC, ST, OBC మైనార్టీ సంక్షేమానికి 6,611.69 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద రాష్ట్రాలు అందించే ఆర్థిక సహకారాన్ని పెంచడం. సో దివ్యాంగుల కోసం 1,225 కోట్లు, పుష్కలమైన అవకాశాల సృష్టి కోసం 9 ప్రాధాన్యతలు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆరోగ్య రంగానికి సంబంధించి ఇక్కడ 90,958 కోట్లు కేటాయించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక అంతరిక్ష రంగానికి సంబంధించి 13,42,045 కోట్లు కనపడతా ఉంది. రక్షణకి కొంత బడ్జెట్ కేటాయించినట్టుగా కనపడతా ఉంది. మంచిగానే 6.21 లక్షల కోట్లు కేటాయింపు జరిగింది. ఆయుధ కొనుగోళ్లకు 1.72 crores ఇందులో అంతర్భాగంగా ఉంది. ఆత్మనిర్భర భారత్కి సంబంధించి బడ్జెట్లో 1.72 1.72 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. హోంశాఖకు సంబంధించి 2.19 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. CBIకి నిధుల కోత మనకు కనపడుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో CBIకి 951.46 కోట్లకు తాజా బడ్జెట్లో కేటాయించారు. గడిచిన సారి 1.79% కంటే తక్కువ ఇది. సో బడ్జెట్ అంచనాల ప్రకారం 968.86 కోట్లు ఈ విభాగానికి గతంలో కేటాయించినట్టుగా మనకు అర్థమవుతుంది. డిజిటల్ విశ్వవిద్యాలయాలకు సంబంధించి 100 కోట్లు కేటాయించారు. అదేవిధంగా పురావస్తు శాఖకు సంబంధించి 1274 కోట్లు,
అందులో జీతభత్యాలకు సంబంధించి 1249 కోట్లు, రైల్వే శాఖకు సంబంధించి 2,62,200 కోట్లు కేటాయించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇది సో విపక్ష రాష్ట్రాలు విపక్ష పాలిత రాష్ట్రాల మీద చవితి తెల్ల ప్రేమ మనకి ఇక్కడ కనపడతా ఉంది. మహిళా స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి 2.5% బడ్జెట్ పెరిగినట్టు కనపడుతుంది. మొత్తం 3 లక్షల కోట్లు కేటాయించినట్టుగా మనకు అర్థమవుతుంది. మహిళల వసతి గృహాలకు సంబంధించి శ్రామిక శక్తి భాగస్వామిని ప్రోత్సహించడం కోసం గృహాలు ఏర్పాటు చేయడం, సామర్థ్యాన్ని పెంచడం కోసం సుధార గృహ, ప్రధానమంత్రి మాతృవందన తదితర పథకాలకు సంబంధించి 2,516 కోట్లు కేటాయించారు. శిశువుల సంరక్షణ కోసం 21,200 కోట్లు కేటాయించారు. సో ఈ విధంగా మనకి కనబడుతుంది. యునిసెఫ్కి సంబంధించి భారత్ విరాళం 5.60 కోట్లు, నిర్భయ నిధికి 500 కోట్లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి 88.87 కోట్లు కనపడుతుంది. విమానయానాశ్రయం ఏదైతుందో ఆ రంగానికి 2,357 కోట్లు 2,350 కోట్లు అలాట్మెంట్ జరిగినట్టుగా మనకు కనపడతా ఉంది. సో ఇది పరిస్థితి. దాని తర్వాత ఈబీలకు 3.72 లక్షలు, చమురుకు సంబంధించి చమురు మార్కెటింగ్ కంపెనీలకి ప్రణాళిక ప్రకారం 30,000 కోట్లు మూలధన ప్రభుత్వం అలాట్మెంట్ చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. సో 1,00,000 మూలధన సాయం మనకు కనపడతా ఉంది. చమురు కంపెనీలకు లాభాలు ఎంత పెరిగాయి అనే దాని మీద కూడా చర్చ ఉంది దీని మీద. సో దాని తర్వాత ఇవన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి. సింగరేణికి 1,600 కోట్లు, రాష్ట్రాల పన్ను వాటా కింద 26,212 కోట్లు, స్థానిక సంస్థలకు సంబంధించి 2,273 కోట్లు, స్మార్ట్ సిటీలకు మరో ఏడాది పొడిగింపు, పేదల ఇళ్ల నిర్మాణం, ఇది రాష్ట్రాలకు సంబంధించి కనపడుతుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కన్నా 577 కోట్లు అదనంగా మనకి ఇక్కడ బడ్జెట్ అలాట్మెంట్స్లో కనిపిస్తూ ఉన్నది. బిఎస్ఎన్ఎల్కి 82,916 కోట్లు మనకి ఇక్కడ కనిపించినట్టుగా మనకు కనపడతా ఉంది. అత్యధిక సార్లు బడ్జెట్ కేటాయించినటువంటి లేకపోతే అనౌన్స్ చేసినటువంటి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్కి దక్కుతుంది. తమిళనాడులోని మదురై, నిర్మలా సీతారామన్ తమిళనాడులోని మదురై, తండ్రి నారాయణ సీతారామన్ రైల్వే ఉద్యోగి, తిరుచిరాపల్లి డిగ్రీ చేశాక ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్లో ఎంఫిల్ చేశారు. అక్కడే పరిచయమైన పరకాల ప్రభాకర్ నిర్వహణ చేసుకుని తెలుగుండికి కోళ్ళయ్యారు. లండన్లోని హాబిటాట్ దుకాణంలో సేల్స్ పరంగా పనిచేశారు. తర్వాత అగ్రికల్చర్ ఇంజనీర్స్ అసోసియేషన్, ప్రెస్ వాటర్ హౌస్, కూపర్స్, బీబీసీ వరల్డ్ సర్వీసెస్లో పలు హోదాల్లో పనిచేశారు. రాజకీయాలకు 2008లో వచ్చిన తర్వాత అంతకాలంలోనే ఆమె ఉన్న శిఖరాలను అందుకున్నారు. 2014 భారతీయ జనతా పార్టీ అధికారం రావడంతోనే కేంద్ర సహాయ మంత్రిగా నియమితులయ్యారు. సో దాని తర్వాత 2014లో ఎంపీ, 2016 కర్ణాటక నుంచి రాజ్యసభకి ఎంపిక కావడం, 2017లో రక్షణ శాఖ మంత్రిగా, ఇందిరాగాంధీ తర్వాత ఆ పదవిని చేపట్టినటువంటి రెండో మహిళగా పిలువబడ్డారు. 2019లో దేశ ఆర్థిక మంత్రి అయ్యారు. పూర్తి కాలం ఆ పదవిలో కొనసాగిన మొదటి మహిళ కూడా. మోడీ 3.0 ప్రభుత్వంలో మూడోసారి ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిగా అయిన తర్వాత ఆమె మళ్ళీ జరిగింది. సో సార్వత్రికంలో పోటీ చేయమంటే నా దగ్గర అంత డబ్బు లేవని చెప్పినటువంటి ప్రత్యేకత నిర్మలా సీతారామన్కు ఉందని తెలియజేస్తా ఉన్నాం.